హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మీకోసం కేవలం 200 గజాలు 6 లక్షల్లో మాత్రమే ఫ్లాట్ అనేది తీసుకుని వచ్చాను. నేను ఏమంటున్నానంటే ఈ వీడియోలోని పూర్తిగా వివరాలు అనేది ఉంటాయన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలో మెన్షన్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ కేవలం మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో ఆలోచించుకున్న వాళ్ళైతే ఈ ప్రాపర్టీని చూస్ చేసుకోండి. కేవలం ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో, లాంగ్ టర్మ్ విజన్తో ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకైతే మాత్రమే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. సో వేరే వాళ్ళైతే కనుక ఇప్పుడు వీడియోని స్కిప్ చేయొచ్చు ఇప్పుడే, ఎందుకంటే లాంగ్ టర్మ్ విజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఇదేంటంటే జగ్గర్పేట ఊరిలో ఉంటుందన్నమాట. సో వీడియోలో పూర్తి వివరాలు ఉంటుంది. కేవలం 200 గజాలు కేవలం 6 లక్షల్లో మాత్రమే మీకు ఈ వీడియోని ద్వారా మీకు అందజేస్తున్నాను. ఫర్దర్గా ఈ ప్రాపర్టీ వెంచర్ కనుక మీరు చూడాలనుకున్నా, ఈ ప్రాపర్టీ గురించి ఏమైనా వివరాలు అనేది మీకు కావాలనుకున్నా సరే వీడియోలో కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే మీరు ఈ ప్రాపర్టీని చూడాలనుకున్నా, విజిట్ చేయాలనుకున్నా సరే స్వయంగా మేమే వచ్చి మా కార్లో వచ్చేసి మీకు మిమ్మల్ని అనేది చూపిస్తాం అనమాట. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లు లేకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా ఆలోచిస్తున్నారు అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మా వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే, మా ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఓకేనా? మా సైట్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. టోటల్గా అసలుకి ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది, దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ అంటే ఏంది, ఈ ప్లాంటేషన్ టోటల్గా అసలుకి ఏం మొక్కలు వేశారు, అసలు లోపల అసలుకి ఎలా ఉంది ఏందనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మెయిన్గా అయితే మీకు ఒక విషయం తెలియాలండి. ఇది వచ్చేసి దీని ఆపోజిట్ ఉన్న ల్యాండ్ అండి. దీనికి మనకి ఈ వెంచర్కి ఆపోజిట్ ఉన్న ఈ యొక్క కనపడుతున్న ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి జగనన్న కాలనీ అండి. ఇది టోటల్ పూర్తిగా కూడా జగనన్న కాలనీ. ఇదంతా వచ్చేసి జగనన్న కాలనీ అండి. ఇందాక చెప్పినట్టు మీకు ఇక్కడ మీకు ఆల్రెడీ శిలాఫలకం కూడా మనకి అక్కడ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ అనేది మంజూరైనటువంటి ఇక్కడ మనకి శిలాఫలకం కూడా మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తా. మీరు ఒకసారి ఇక్కడ శిలాఫలకం చూసుకుంటే మీకు ఇక్కడ మెన్షన్ చేసే ఉందండి. పేదలందరికీ నివేశ స్థల పట్టాలు, పక్క గృహంలో మంజూరుతుల పంపిణీ మరియు శంకుస్థాపన కార్యక్రమం 30/12/2020 అండి. మనకి 2020లోనే ఇక్కడ అనేది కన్ఫర్మ్ చేశారనమాట. మనకి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అని చెప్పేసి మనకి ఆల్రెడీ సామినేని ఉదయభాన్ గారు ఇదంతా కూడా మనకంటే ఇక్కడ జగ్గేపేట మన శాసనసభ్యులు అనమాట. వీళ్ళంతా కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ జగనన్న కాలనీ అని చెప్పేసి ఇది పెద్ద కాలనీ అండి. మీకు చెప్పినట్టు ఇక్కడ మనకి జగనన్న కాలనీ అనేది డబుల్ బెడ్రూమ్స్ అనేది ఇస్తారని చెప్పానుగా. ఒకవేళ దీంట్లో డబుల్ బెడ్రూమ్స్ అనేది రాకపోయినా కానీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే దీంట్లో అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన వెంచర్కి ఇప్పుడు మీకు చూపించబోయే ఈ వెంచర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్లో ఏదో ఒక గవర్నమెంట్కి సంబంధించింది అయితే మాత్రం పక్కా అయితే పెడతారు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మాత్రం డబుల్ బెడ్రూమ్స్ జగనన్న కాలనీ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తూ అంటున్నారు. ఒకవేళ అది ఫెయిల్ అయినా కానీ ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే ఇక్కడైతే చంద్రబాబు హయాంలో ఉంటుంది కాబట్టి వారి యొక్క ప్రభుత్వంలో కూడా ఏదో ఒకటి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఆనుకొని ఒక చిన్న రోడ్డు ఉంటుందండి. ఒక్క నిమిషం. ఈ వెంచర్కి ఆనుకొని ఈ యొక్క డొంక ఉంటుందండి. దీని నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్లోనే మనకి హైవే వస్తుందండి. మనకి హైవే చాలా నియర్ బై కనపడుతుంది. మనకి ఇక్కడ మనకి విజయవాడ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుంది అనమాట. కాబట్టి ఒకవేళ తర్వాత కానీ ఇప్పుడైతే ప్రజెంట్గా కార్లు అయితే వెళ్ళలేదు, 2 వీలర్ అయితే వెళ్తున్నాయి అనమాట. ఒకవేళ మొత్తం కూడా పర్మిషన్ వచ్చిన తర్వాత ఇదే మెయిన్ రోడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోడ్డు, ఈ మట్టి రోడ్డు, ఈ వెంచర్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇలా వెళ్తే వెంచర్కి అండి. ఇది వచ్చేసి జగనన్న కాలనీ. ఇందాక మీకు ఇక్కడ శిలాఫలకం చూపించాను కాబట్టి ఈ రోడ్ అంతా కూడా వీళ్ళే బీటీ రోడ్ వేస్తారు అనమాట. డబుల్ బెడ్రూమ్ సంబంధించిన వాళ్ళే బీటీ రోడ్ అయితే వేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు లేకపోయినా కానీ కంపెనీ వాళ్ళే వేస్తారు, నో ప్రాబ్లం. కాబట్టి మనమైతే ముందైతే వెంచర్లోకి వెళ్దామండి. వెంచర్లోకి వెళ్ళి టోటల్గా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మనమైతే వెంచర్లోకి వెళ్దాం. ఇప్పుడైతే మనం వెంచర్ లోపలికైతే రావడం జరిగిందండి. ఇందాక మీకు ఈ వెంచర్ లోపలికి వచ్చి ఎంట్రన్స్ దగ్గర ఉండి మీకు జగనన్న కాలనీ గురించి, ఆ డబుల్ బెడ్రూమ్స్ గురించి ఇక్కడ మన ఎంట్రన్స్ దగ్గర అయితే ఉండి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు వెంచర్ మిడిల్లో ఉన్నాం. టోటల్గా ఈ వెంచర్ గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్పే ముందు వెంచర్ యొక్క వ్యూ అయితే చూడగలరు. మీకు అనేది ఈ వెంచర్ వ్యూ చూస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది. టోటల్గా ఒకసారి వ్యూ చూడగలరు. ఇది వచ్చేసి వెంచర్లో ఉన్న గెస్ట్ హౌస్ అండి. ఈ గెస్ట్ హౌస్ గురించి పూర్తిగా మీకు సపరేట్గా డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో వేసినటువంటి వెంచర్, అసలుకి కస్టమర్ అనేది ఈ వెంచర్లో తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఉన్నాయి, అలాగే ఈ వెంచర్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంది, హైవేస్ ఏంది అనేది ఫుల్గా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడగలరు. అలాగే ఈ వెంచర్ ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఈ వెంచర్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయని తెలుసుకునే ముందు
ఈ వెంచర్లో వేసినటువంటి మొక్క పేరు ఏమిటి, ఈ మొక్క వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటుంది, అసలు ఈ మొక్కని ఎటువంటి వాటికి ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకుందాం. మీకు కనిపించే ఈ మొక్క పేరు మహాగణి మొక్క. ఈ మొక్క చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ మొక్క నుంచి వచ్చే కలప ద్వారా పెద్ద పెద్ద ఓడలు, పడవలు, అందమైన శిల్పాలను తయారు చేస్తారు. అవే కాకుండా వీటి ఆకులను ఆయుర్వేదంగాను, వీటి పువ్వులను సుగంధ ద్రవ్యాలుగాను వాడతారు. ఈ వెంచర్ మొత్తం 40 ఎకరాలు అయితే వేయడం జరిగింది. ఇది ఖమ్మంకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ విజయవాడ హైవేకి ఆనుకొని జగ్గాపేటకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మన గండ్రాయి ఊరికి అతి దగ్గరలో ఉంటుంది. ఈ వెంచర్ పేరు వచ్చేసి మహాగణి గార్డెన్స్. ఈ వెంచర్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చెప్పుకునే ముందు అసలు ఈ వెంచర్లో ఎన్ని గజాలతో ఫ్లాట్స్ అనేది చేయడం జరిగింది, టోటల్గా అనేది ప్రైస్ ఎంత పెట్టడం జరిగింది, అసలు ఈ యొక్క మహాగణి మొక్క వల్ల మనకి ఎంత లాభం వస్తుంది అనేది మీకైతే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ వెంచర్లో 36-50 కొలతలతో మనకి 200 గజాల్లో అయితే ఫ్లాట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే 200 గజాల్లో మనకి మహాగణి మొక్కలు 14 పండ్ల చెట్లు 6 ఇస్తారండి. దాంట్లో ఉసిరి, దానిమ్మ, సపోటా, కోనసీమ కొబ్బరి చెట్లు వేయడం అయితే జరుగుతుందండి. మొక్క ఎదుగుదల గురించి పూర్తి బాధ్యత వీరే తీసుకుంటారండి. దానికోసం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చి వ్యవసాయ నిపుణులు పరిశీలించడం జరుగుతుంది. ఈ మొక్క నుంచి మనకి ఎంత ఆదాయం వస్తుందనేది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క చెట్టు కలప నుంచి ఆదాయం వచ్చేసి సుమారుగా మనకి కేజీ వచ్చేసి 2000 రూపాయలకు పైనే ఉంటుందండి. అంటే ఒక చెట్టు నుంచి మనకి 2 లక్షల రూపాయలు అయితే ఆదాయం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 150 గజాల్లో మనకి 14 చెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. 14 రోజుల్లో 28 లక్షలు అనేది మనకైతే ఒక 150 గజాల్లో అయితే ఒక ఫ్లాట్లో అయితే మనకైతే ఆదాయం అయితే రావడం జరుగుతుంది. లాంగ్ రన్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇదైతే మంచి అవకాశం అండి. ఎందుకంటే మనకి తక్కువ రేట్లో మనకి ఎక్కువ గజాలు వస్తుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 200 గజాలు కేవలం 6,90,000 మాత్రమే అండి. తక్కువ ప్రైస్లో ఎక్కువ గజాలు వస్తాయి మనకి. మీకు చెప్పడం మర్చిపోయానండి, ఈ యొక్క మొక్క పీరియడ్ వచ్చేసి మినిమం అయితే 10 ఇయర్స్ ఉంటుందండి. 10 ఇయర్స్లోనే మనకి 60 ఫీట్ అనేది పెరగడం అయితే జరుగుతుంది. ఇంకా ఎక్కువ మనకైతే ఉంచుకుంటే మాత్రం 70 ఫీట్ అయితే ఈజీగా అయితే మనకైతే పెరగడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఉండే చావను బట్టే మనకనేది దాని వాల్యూ అనేది క్యాల్కులేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వెంచర్ ఉన్న మార్కెట్ వాల్యూ వచ్చేసి 2200 ఉందండి. మినిమం మీరు 10 ఇయర్స్, ఒక 12 ఇయర్స్, కనీసం 13 సంవత్సరాలు అనేది ఓపిక పట్టుకుంటే సంవత్సరానికి 500 చొప్పున అయినా వేసుకున్నా కానీ మనకి 6500 అయితే 13 సంవత్సరాలకు అవుతుందండి. ఈ 6500 ప్లస్ 2200 మొత్తం 8700 అనేది మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు ప్రైస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. చాలా అంటే చాలా మనకి, ఎందుకంటే లాంగ్ రన్గా ఎవరైతే ఫ్లాట్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో, అంటే ఎక్కువ గజాల్లో తక్కువ రేట్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇదైతే మంచి అవకాశం అండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఈ వెంచర్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ వచ్చేసి ఈ వెంచర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జగ్గపేట ఊర్లో 4000 ఎకరాల్లో ఫిలిం ఇండస్ట్రీ రాబోతుందండి మనకి. అలాగే తిరుమలగిరి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం అయినటువంటి పెనగంచిపూర్లు కూడా 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మరియు కోటిలింగాలు కూడా 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమరావతి కూడా 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఈ వెంచర్ మొత్తం కూడా CRDA పరిధిలో ఉంటుందండి. ఎవరైతే ఎక్కువ గజాల్లో తక్కువ రేటుకి తీసుకోవాలనుకుంటున్నారో, లాంగ్ రన్ విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది. మీకు కనిపిస్తున్నటువంటి గెస్ట్ హౌస్ మరియు ప్రీకాస్ట్ పెట్టినంత వరకు 1800 గజాలు అయితే ఉంటుందండి. దీంట్లో గెస్ట్ హౌస్ మరియు స్విమ్మింగ్ పూల్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజెంట్గా గెస్ట్ హౌస్ అయితే 100కి 90% అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా మనకి వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గెస్ట్ హౌస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ అయితే పూర్తి చేస్తాయని అయితే చెప్పడం జరిగింది. గెస్ట్ హౌస్ కూడా కింద మనకి సీలింగ్ వర్క్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. దాంట్లో మనకి పవర్ సప్లై ఒక్కటే పెండింగ్ ఉందండి. టోటల్గా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ కూడా ఇక్కడైతే వస్తాయని అయితే చెప్పడం జరిగింది. ఒకసారి అయితే మనం గెస్ట్ హౌస్ అయితే చూద్దాం లోపల ఎలా ఉందనేది, ఎంతవరకు అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది కూడా మీకు అనేది క్లియర్గా నేనైతే చూపించడం జరుగుతుంది. ప్రజెంట్గా కిందికి వెళ్దాం ఒకసారి. ఇప్పుడైతే మనం లోపలికి అయితే రావడం జరిగిందండి. ప్రజెంట్గా సీలింగ్ వర్క్ టోటల్గా అయిపోయింది. దీంట్లో మనం పవర్ సప్లై ఒకటి పెండింగ్ ఉందండి. పవర్ సప్లై ఒకటి కంప్లీట్ అయిపోతే దీంట్లో ఏముండదు, ఫర్నిచర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఫ్లాట్ అయితే తీసుకుంటారో ఆ ఫ్లాట్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా అందరికీ కూడా దీంట్లో అయితే ఫ్రీ మెంబర్షిప్ ఉంటుందండి. ఇదంతా కూడా జగ్గపేట ఊరండి. మీకు కనిపిస్తున్నటువంటి ఏరియా గుట్ట ఇదంతా కూడా జగ్గపేట ఊరు. ఇది మనం పైన ఫ్లోర్కి వచ్చినామండి. పైన ఫ్లోర్ నుంచి చూస్తున్నటువంటి వ్యూ అన్నమాట.
ఇలా చూస్తే మొత్తం కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి. పైన కూడా ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. పైన సేమ్గా కింద ఎంత కంప్లీట్ అయిపోయిందో పైన కూడా సేమ్ అయిపోయింది. దీనికి ఇంకా పెయింటింగ్ ఇవంతా కూడా పెండింగ్ ఉంది. దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వెంచర్కి సంబంధించిన ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేయగలరు. మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది. టోటల్గా అసలు అప్డేట్ అనేది ఎన్ని ఫ్లాట్స్ బుక్ అయ్యాయి ఏందనేది కూడా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.